సోషల్ మీడియా అనేది మొదట్లో వ్యక్తుల మధ్యన సంబంధానికి అనుబంధానికి ఒక సాక్ష్యంగా ఉండేది. కానీ అది క్రమంగా రూటు మారింది, విధానం మారింది. ఇప్పుడు దాంట్లో రాజకీయాలు వచ్చినాయి. అసలు రాజకీయాలకు అది ఒక కేంద్ర బిందువుగా మారింది. వెటకారాలకి వ్యవహారాలకి అదే వేదికగా మారింది. గత 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం మీద, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద వెటకారాలు ఇప్పుడు పీక్ స్టేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తుంది. అనుకూలంగా పోస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, వ్యతిరేకంగా కాదు కామెడీగా పోస్ట్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. గతంలో 23 అంటే మొదట్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ కామెంట్లు చాలా చులకనగా చేస్తూ ఉండేది. 23 మందే మిగిలారు, 23 మందిని తీసుకెళ్ళి దానికి మీకు సంబంధం ఉంది, అట్లాగే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆ డేట్ని ఫిక్స్ చేస్తూ 23 ఇట్లాంటి వెటకారాలు ఆడేవాళ్ళు. ఇప్పుడు 11 అనేది అంతకంటే వెటకారం అయిపోయింది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి యూత్తో పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు. చివరికి ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్ జట్టుకి 11 మంది, ఇప్పుడు మిగిలింది కూడా 11. కనీసం ఆ 3 వికెట్లు పెట్టి ఆడేవాళ్ళు, చివరికి ఆ 1 వికెట్ కూడా పోయింది. ఇది తాజా వెటకారాలకు సంబంధించినటువంటి అంశం. క్రమంగా ఇది పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.